అయితే ఇప్పుడు భగవంతుడు పంచగొట్టేటా లేకపోతే నిజంగా దుష్మన్లు పంచగొట్టారా అన్నది ఇన్వెస్టిగేషన్, అలా నేను దర్యాప్తు చేసుకోలేదు. మటరా కాదా డాక్టర్ కూడా ఆ నవ్వు చూడు ఎట్లా నవ్వుతారు చిలుకలు. గ్రాహకులు అడుగుర్రి, ప్రతి సావు ఆత్మల వ్యవసాయమే కదరా, ఆత్మల వ్యవసాయమే ప్రతి సావు. మనం ఈడున్నప్పుడే స్వర్గం, ఈడున్నప్పుడే నరకం అని అంటాం. మానవ నీ కర్మనే నీ ఫలం అని అన్నట్టు మన సనాతన ధర్మం చెప్తారు. వీళ్ళు ఏమంటారు, సచ్చినాక నువ్వు స్వర్గానికి పోతావు, పరలోకం. అరే అది పరలోకమా పరలోకమా ఏ లోకమా పక్కన పెట్టరా. ఏమంటున్నా, బతుకున్న నాళ్ళు ఇదే స్వర్గం ఇదే దుఃఖం. తల్లిదండ్రులను చక్కగా చూసుకో, ముల్లోకాలను తిరగలే గణేశుడు. తల్లిదండ్రులను తిరిగి ముల్లోకాలు తిరిగినట్టు ఇది నా సనాతనం. నీకు ఏం తెలుసు మమతల హోమం నా సనాతనం నీకు తెలియదు. ఆత్మలాంటి గాడు ఆడు శంకర జాతి వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏడ ఊరుతారో ఏడ వేరుతారో తెలియదు. వాళ్ళకి వస్తారు, వచ్చి ఏదో మాట్లాడతారు, పక్క రూమ్లో సంసారం చేసిర్రు, అది చేసిండ్రు, ఇది. నేను ఏమంటున్నా అంటే ఇదే నేను మాట్లాడినప్పుడు శంకర జాతి పుట్టుక ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వీళ్ళ యొక్క మాటలను నేను ఉత్తగా మాట్లాడాను. ఇవన్నీ చూసిన తర్వాత అవతల పుట్టుకలు మతాలను ఈనపరిచేటువంటి విధానంలో అంత కరెక్ట్ కాదనేది నా సజెషను. ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తుంటే నువ్వు చేసుకొని ఇష్టం. నీకు మొత్తం కూడా కంప్లీట్ కన్వర్జేషన్లలో ఇప్పుడు దాకా జరిగిన ఎపిసోడ్లలో ఈ ఎల్లయ్య గారు మాట్లాడారు కదా, మా పేరు చెప్పినాడు, పేరు తీసుకోకు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి. వీళ్ళందరూ మాట్లాడారు కదా అవలగారు. ఈ అవలగారు మాట్లాడిన దాంట్లో నీకు ఒక్కటైనా పాజిటివ్ అనిపించింది అంటే బ్లడ్ టెస్ట్ చేసినాక చెప్తారు పాజిటివా హెచ్ఐవి పాజిటివా చూసినా. ఎంత అంటే నేను ఏమంటున్నా అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత తీట కొయిలాకు ఇంత సిచ్చు పెట్టే ఇంత పనికి మళ్ళినటువంటి విధవ మాట్లాడుతాడు ఇంకెవడు ఉన్నాడు.